ముందుగా జాతి ఇలవేల్పు మనందరి ప్రకృతి తల్లి ఈశ్వరుని అంశ కాళి కంకాలి స్వరూపిణి సమ్మక్క తల్లి. అడవిలో ఎక్కడ చూసినా ఏ ఎదురువనం చూసినా సరే సమ్మక్క తల్లి పలుకుతుంది. అక్కడ యొక్క భక్తులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ యొక్క కష్టాల్ని నెరవేర్చి ఆ యొక్క కష్టాలను తొలగించి వారికి కావాల్సినటువంటి ఇచ్చేటువంటి తల్లి కొంగు బంగారమే మన సమ్మక్క తల్లి. ఇవాళ ఇప్పుడు బొజ్జాయిగూడెంలో ఉన్నటువంటి సమ్మక్క తల్లి దగ్గర యొక్క జాతి యువత భవిష్యత్తు కోసము, జాతి అస్తిత్వం కోసం మరి రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఆదివాసీ 9 తెగల సాంస్కృతిక ర్యాలీ మరి నిర్వహించాలని చెప్పేసి ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ అదేవిధంగా తుడిందెబ్బ కలిసి నిర్ణయం తీసుకొని నిన్నటి వరకు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి మరి యొక్క క్షేత్రాలని దర్శించుకొని అటు పెద్దమ్మ తల్లి నుంచి మొదలుపెట్టుకొని సమ్మక్క తల్లి, ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి, మారమ్మ తల్లి ఎక్కడ ఉన్న శక్తి స్వరూపములు మన ఇంటి వేలుపులు ఇలవేలుపులు మనం దర్శించుకొని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జోడా కబురు అందజేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఆదివాసీ తెగల 9 తెగల ఆదివాసీ ప్రజలందరికీ కూడా ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు మీ ప్రాంతాల్లో ప్రతి గూడెంలో కూడా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా జెండాలు ఎగరేయాలని, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి కొమరం మీ విగ్రహాలకి పూలమాలలు వేసి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఏదైతే మనకి జెండా ఇచ్చిందో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జెండా, ఆ జెండానే ఎగరేయాలని పిలుపునిస్తూ మరి మండల కేంద్రాలు కూడా 10 గంటల వరకు పూర్తి చేసిన తర్వాత 12 గంటలకి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటువంటి కొత్తగూడెం పట్టణంలో 12 గంటలకి మరి ఇల్లందు క్రాస్ రోడ్ ఉన్నటువంటి కొమరం భీమి విగ్రహం నుంచి 9 తెగల కళా బృందాలతోటి ఇప్పటికీ చరిత్రలో ఇది మొదటిసారి కాబోతుంది. ప్రప్రథమం కూడా ఇదే. ఈ 9 తెగల కళా బృందాలతోటి కోయ, గోండ్, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, చెంచు, నాయక్పూడ్ తదితర తెగల కళా బృందాలతోటి అంగరంగ వైభవంగా మరి ర్యాలీ వేలాది మందితోటి దాదాపు 10-15 వేల మందితోటి ర్యాలీ చేయబోతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఆదివాసీ ఆడబిడ్డ రాష్ట్ర మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీమతి ధనసరి అనసూయ గారు, మనం అందరం కూడా సీతక్క అని పిలిచినటువంటి మన ఆడబిడ్డ మరి రేపు మధ్యాహ్నం 1 గంట వరకు ర్యాలీకి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అదేవిధంగా 3 గంటలకి ప్రకాశం స్టేడియంలో ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత అక్కడనే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జెండాని కూడా మన అక్కగారు ఎగరవేయబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా సరే, ఎన్ని కార్యక్రమాలు సరే అవన్నీ కూడా పూర్తి చేసుకొని 12 గంటల వరకు మరి జిల్లా కేంద్రాన్ని చేరుకోవాలి. మరి అదేవిధంగా ప్రకాశ్ స్టేడియంలో మరి ఐటీసీ వారి ఆధ్వర్యంలో 10,000 మందికి పైగా మరి భోజనాలకి ఏర్పాటు సాగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటేనే మన ఐక్యత, మనం ఆదివాసులము, మనమే అసలైన ఆదివాసులము, ఈ దేశ మూలవాసులము, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదివాసీ తెగలు మనమే అని చెప్పుకోవడానికి మరి మన యొక్క సాంస్కృతిక బృందాలతోటే మనం చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా ఇంకో పక్కన మరి కొంతమంది అక్రమంగా కలిసినటువంటి గోరు బంజారాలు 50 ఏళ్ళుగా దోచుకునే కాకుండా మేము కూడా ఆదివాసీలమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చేస్తాము ఐఎంఏ క్లబ్లో అంటాం మాత్రము చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. దీన్ని ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అదేవిధంగా జిల్లా పోలీస్ యంత్రాంగాందే. ఖచ్చితంగా వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళ జయంతి ఏదైతే ఉన్నాయో, వాళ్ళ పండుగలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోమని కాదనం. కానీ ఈ ఆదివాసీ తెగల పండుగలలో మేము కూడా ఆదివాసీలు అని చెప్పేసి మీటింగ్లు పెట్టినా, ర్యాలీ చేసినా సహించేది లేదు. మేము ప్రజాస్వామ్యతంగా పోరాడుతున్నాం, మా హక్కుల కోసం పోరాడుతున్నాం, మా చట్టాల అమలు కోసం పోరాడుతున్నాం. కాబట్టి మరి ఈ యొక్క జిల్లా యంత్రాంగం మరి మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికైనా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఐటీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, అనేక సంస్థలు మరి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నాయి. కాబట్టి వాటి CSR ఫండ్స్ ద్వారా రేపు జరిగేటువంటి కార్యక్రమాలకి నిధులు కూడా కేటాయించాలని కోరుకుంటూ మరి మరొక్కసారి రాష్ట్రంలోని 9 తెగల ఆదివాసీ ప్రజలందరికీ కూడా మరి రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.